నమస్కారం ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. లేడీ డాన్ గా పేరున్న అరుణకు విజయవాడ కోర్టు రిమాండ్. ఉద్యోగాల పేరుతో 12 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణ. హైదరాబాద్ లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు. 100 సర్వే నెంబర్లో భారీ అక్రమ నిర్మాణం. శ్రీకాకుళంలో తీవ్ర విషాదం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. మోంథా తుఫాన్ నష్టంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేదన. రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే లేడీ డాన్ గా పేరు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో 12 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబర్ 14 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో రమేష్ బాబు అనే వ్యక్తి తన బంధువులకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ అరుణను సంప్రదించారు. ఇందుకుగాను ఆమెకు 12 లక్షల వరకు నగదు ముట్ట చెప్పారు. అయితే నెలలు గడుస్తున్న ఉద్యోగాల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన రమేష్ బాబు అరుణను కలిసి తమ డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీశారు. ఈ క్రమంలో అరుణ తనను నెల్లూరుకు పిలిపించి తీవ్రంగా బెదిరించారని, దీంతో భయపడి ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదని బాధితులు తెలిపారు. ఇటీవల ధైర్యం చేసి విజయవాడ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించి తాను మోసపోయిన తీరును వివరిస్తూ ఫిర్యాదు చేశారు. రమేష్ బాబు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరుణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మరో కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న అరుణను పీటీ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితురాలని తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. హైదరాబాద్ లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 100లో నిర్మించిన భారీ భవనంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించిన అధికారులు దానిని అక్రమ నిర్మాణంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం భారీ బందోబస్తు నడుమ అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకునేందుకు భవన యజమాని ప్రయత్నించినప్పటికీ అతన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలోని పీజీఆర్ కాలనీలో కూడా ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. అయితే కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జనసందోహం పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు సంఘటన జరిగిన ఆలయానికి చేరుకుని పరిస్థితిని నియంత్రిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ తొక్కిసలాట ఘటనపై ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. హలో పడిపోయిన లోపల ఉన్నారా? పడుకోండి పడుకోండి.
జాగ్రత్త. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇటీవల తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఈ పర్యటనలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు మండలంలోని దగ్గులూరు మరియు కనకాయలం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన చేనేత కుటుంబాలను ఆయన ఓదార్చారు. బాధితులను ఆదుకునే క్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ప్రతి చేనేత కుటుంబానికి 50 కిలోల బియ్యం మరియు తక్షణ అవసరాల కోసం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలు, మధ్యతరగతి వర్గాల వారికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువులు పంచదార, కందిపప్పు, అప్పుడు మనం ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. మీకు ఏదైతే ఇప్పుడు ఒకటి అక్కడ ఉంచారు, అక్కడ ఉంచారు పడకండి. కొన్ని ఇక్కడ మన ఏమంటే కాల్సి ఉన్నారమ్మా. ఓకే, అందరికీ కూడా ఏ షాపుల ద్వారా రోజు మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా మీరు అడిగినా అడగకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వం మీకు పని చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో మీరు చూశారు, ఇప్పుడే ఒక వీడియో కూడా చూశారు. మీరు ఏ రకమైనటువంటి కక్షలు, కేసులు, వేధింపులతో 5 సంవత్సరాల పాలన సాగిందో, అటువంటి 5 సంవత్సరాల నిరంకుశత్వం, నియంతృత్వమైనటువంటి రాక్షస పాలనకు చర్మగీతం పాడి మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్య తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మనందరం తెచ్చుకున్నాం. అరే పాపం అందరి తలరాతలు మారుతూ ఉన్నాయి. మా చేనేత వర్గాల తలరాతలు కూడా మారాలి. వీళ్ళు నీతి, నిజాయితీ, నిబద్ధతకి మారిపోయినటువంటి వర్గాలు ఈవేళ చేనేత వర్గాలు. అటువంటి చేనేత వర్గాల అభివృద్ధి కూడా అవసరం అనేటువంటి ఆలోచనతో చాలా సార్లు నేను కూడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి చేనేత సామాజిక వర్గాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ఒక కష్టం వస్తే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడి కంటే ఈరోజు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే కేబినెట్ మీటింగ్ లో గాని అనేక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి మగ్గం వేసేటువంటి వాళ్ళకి కూడా 25,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి అందించాలనేటువంటి నిర్ణయం కూడా మరి మొన్న తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిఎస్టీ ఏదైతే 5% ఉందో దాన్ని కూడా రీఎంబర్స్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన పరిస్థితి. కానీ ఇట్లా చేనేత వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా మరి ఈవేళ అవిశ్రాంత కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు. అందుకే ఈరోజు మొంతా తుఫాన్ మొన్న మీరు చూశారు. ఒక రాష్ట్రం కాదు, 3-4 రాష్ట్రాలను అతలాకుతలం చేసింది మొంతా తుఫాన్. కానీ అంత తుఫాన్ వచ్చినా కూడా ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం తగ్గించడంలో గాని ఈ ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది అని అంటే మీరు 24 గంటలకి 10 గంటలు 12 గంటలు మనం పనిచేసేమో గాని 24 గంటలు కూడా సెక్రటేరియట్ లోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చుని, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని, నారా లోకేష్ బాబు గారు కూర్చుని, మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూర్చుని రియల్ టైం గవర్నెన్స్ లో ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షపాతం పడుతూ ఉంది, ఎక్కడ తుఫాను తీరం దాటేటువంటి పరిస్థితి ఉంది, ఏ ఏ ప్రాంతాలు నష్టపోతాయి ఎప్పటికప్పుడు మంత్రులతోటి, కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు
ఆయన డైరెక్షన్స్ ఇస్తూ ఉండడం వల్లే ఈరోజు ఇక్కడ మనందరం కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ప్రజలకి కష్టం. పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్యతో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అప్పా జంక్షన్ బన్నేగూడ వరకు 1000 కోట్లతో నిర్మించనున్న 4 లైన్ల రహదారిపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు విచారణలో కేవలం 150 చెట్లను మాత్రమే తొలగించి ఇతర చోట్ల నాటాలని నిర్ణయించడంతో కోర్టు స్టే ఆర్డర్ ఎత్తివేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రమాదాలను తగ్గిస్తామని పేర్కొన్నారు. ట్రిబులార్, రేడియం రోడ్లు, హామ్ పథకం ద్వారా ప్రతి గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ ద్వారా మన్నెగూడ అంటే చేవెళ్ల నుంచి మన్నెగూడకు పోవడానికి ఏదైతే 4 లైన్ల రహదారి మెగా కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సురేష్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు సుమారు 900 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అవార్డు చేసి ఉంది. పర్యావరణ ప్రేమికులు కొంతమంది ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి ఏదైతే మర్రి చెట్లు కనబడుతున్నాయి, బ్యానియన్ ట్రీస్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మీకు. ఈ బ్యానియన్ ట్రీస్ లోపల కూడా కొన్ని బర్డ్స్ ఉంటాయి, నెస్ట్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ చెట్లు కొట్టేస్తే ఆ పక్షులు కూడా నిరాశ్రులు అవుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలు పర్యాయాలు కొడంగల్, పరిగి ఇట్లా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మేము ఒకసారి హెలికాప్టర్లో పోయి రిటర్న్లో బై రోడ్ వస్తుంటాం, ఇదే రోడ్లో వస్తున్నప్పుడు ఒకసారి ఆలూరు సంఘటన గురించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ఆలూరులో కూరగాయలు అమ్మేవాళ్ళు కొనడానికి వచ్చినటువంటి సగటు మధ్య తరగతి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 300 మంది చనిపోయడం జరిగిందన్న విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తను నాకు ఈ వర్క్ అప్పచెప్పాడు. నువ్వు మాట్లాడు, వాళ్ళతో ఎవరు కోర్టులో కేసేసిరో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏందో, వాళ్ళ ఇబ్బంది ఏందో కనుక్కొని మనం ఏ విధంగా సహకరించాలి వాళ్ళతో డిస్కస్ చేసి ఈ యొక్క ప్రాబ్లంను నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పైన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పైన పెట్టడం జరిగింది. సో ఆ బాధ్యత నిర్వహించడానికి ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ప్రణయ్ రావు అని, తేజ అని ఎవరైతే కోర్టుల కేసేసారో బలంత్రాపు అని చెప్పి వాళ్ళది ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి మాట్లాడినాను, నా నివాసంలో మణికొండలో పిలిచి మాట్లాడినాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినాను, వీళ్ళు చాలా పాజిటివ్ మైండ్తో ఉన్నారు, గుడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్, దాంట్లో ఉమెన్ కూడా ఉన్నారు. దాంట్లో మనం ఇంకొకసారి సెక్రటరియట్లో మీటింగ్ పెడితే బాగుంటుందంటే శ్రీనివాసులు రాజు అని అడ్వైజర్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్పెషల్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్నారు. తనను నాకు అటాచ్ చేయడం జరిగింది. శ్రీనివాసులు రాజు గారు నేను కలిసి నేషనల్ హైవే అథారిటీ రీజనల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో కలిసి అక్కడ సీఎం గారి ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినారో వాళ్ళందరినీ కూడా సేవ్ బ్యానియన్ ట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఈ కనబడుతున్నటువంటి మర్రి చెట్లను సుమారు 950 చెట్లు ఉంటే అందులో 150 చెట్లు యథావిధిగా ఉండేటట్టుగా, అంటే యథావిధిగా అంటే ఏంటంటే ఒక ప్రాంతం తీసి ఇంకో దానికి రీలొకేట్ మాత్రమే చేసినట్టుగా, మిగతా ట్రీస్ ఏవైతే ఉన్నాయో 950లో 800 ట్రీస్ అవి యథావిధిగా ఉంటాయి. అంటే ఆ చెట్టుకి బ్యానియన్ ట్రీస్ కి అవతలికి ఇవతలికి
రెండు సైడ్లో కూడా రోడ్ వస్తుంది, చెట్లు అట్లే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బ్యానియన్ ట్రీస్ ఎప్పుడో మన పూర్వీకులు వారసత్వంగా మనకు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మర్రి చెట్లను యథావిధిగా ఉంచి 150 చెట్లలో 135 చెట్లే ఉన్నాయి లెక్క పెడితే. అది ఏంటంటే మనం గూగుల్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలా లోడ్ అయిన చెట్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే అవి పాత ఎప్పుడో లోడ్ అయినాయి. 135 చెట్లు నేనే అధికారుల దృష్టి తీసుకొచ్చి రెడ్ పెయింట్ వేయించడం జరిగింది. దానికి నెంబరింగ్ కూడా చేయించడం జరిగింది. మీరు గమనించుంటారు, ఈ మధ్య కాలంలో నెంబరింగ్ కూడా చేయించడం జరిగింది. ఆ నెంబర్ చేసినటువంటి చెట్లను ట్రాన్స్లోకేట్ అంటే ఒక దగ్గర నుంచి తీసి ఇక్కడ వెనకాలకు కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పెట్టడం జరుగుతుంది. అంటే సుమారు 815 చెట్లు యథావిధిగా ఈ యొక్క రోడ్డు పైన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వయా చేవెళ్ళ యథావిధిగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రణాళికను వాళ్ళు కూడా సహకరించి, సేవ్ బ్యానియన్ ట్రీ ఆర్గనైజేషన్ వాళ్ళు సహకరించి మనం వాళ్ళని ఒప్పించడం మూలంగా, కన్విన్స్ చేయడం మూలంగా వాళ్ళు కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల మోందా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నియోజకవర్గంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రామాల్లో వర్షానికి పంట నష్టం జరిగిన గ్రామాల్లో కౌశిక్ రెడ్డి పరామర్శించి రైతులను ఓదార్చారు. అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తుంటే కన్నీరు తోడవలసిన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కంటితుడుపు చర్యలుగా నష్టపరిహారం అనడం రైతులపై ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అర్థమవుతుందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 30,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనాలున్నాయని అన్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వానికి నియోజకవర్గంలో 825 ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగిందని నివేదికలు అందించడం దారుణమని అన్నారు. తుఫాను ప్రభావానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 30,000కు పైగా ఎకరాల్లో వరి, పత్తి పంట నష్టం జరిగిందని అన్నారు. గ్రామాల్లో పరిశీలనకు వెళ్తే అన్నదాతలు రోధిస్తున్న తీరు చూసి ఎమ్మెల్యే కలత చెంది ఓదార్చారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని తెలిపారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ గా జూపాక గ్రామంలో ఉన్నాను. చాలా బాధాకరం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1,17,000 ఎకరాల రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. అది పత్తి కావచ్చు, మక్క కావచ్చు, వరి కావచ్చు, రకరకాల పంటలు ఈడేస్తూ ఉంటారు. ఇలా దురదృష్టవశాత్తు బాగా వర్షం పడి ఇలా కొట్టుకుపోవడం జరిగింది. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ 1,17,000 ఎకరాల నుంచి దాదాపు 30 నుంచి 35,000 ఎకరాల వరకు డ్యామేజ్ అయింది. అధికారులు కేవలం 10-12,000 ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు. దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకుని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకుని, ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీకు అటు ఎనికదికి అంతా చూడొచ్చు, మొత్తం పడిపోయి ఉంది. కాబట్టి దయచేసి ఎట్టు పరిస్థితిగా వరి నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఇవ్వాలి. మీరు పత్తికి 50,000 రూపాయలు ఇవ్వాలని మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు యూరియా బస్తాలు ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టిర్రు, లైన్లలో నిలబెట్టిర్రు, రైతులందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టిర్రు. మళ్ళా ఇవాళ దురదృష్టవశాత్తు వర్షం పడ్డది, దీంతో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు. ఒకటే ఒక పైసలు ఇచ్చారు తప్పితే మళ్ళా మీరు ఇయ్యలే. అది కూడా 15,000 కాదు 12,000 ఇచ్చారు. ఇలా ఒక్కొక్క రైతుకి మీరు 75,000 రూపాయల బాకీ ఉన్నారు. కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు 75,000 రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మా రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు మీరు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈడ రైతుల మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నా, ఏ ఒక్క రైతు కన్నా 500 రూపాయల బోనస్ పోయిన పంటకు మీరు ఇచ్చిర్రా? ఎందుకు ఇయ్యలే ఇప్పటిదాకా 500 రూపాయలని నేను అడుగుతా ఉన్నాను. ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా 500 బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిర్రు. మరి ఆ 500 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఇవాళ కనీసం సన్నవడ్లకే ఇస్తామన్నారు.
మన ఆ సన్నవాట్లకు వాటకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తేమ శాతం 17 ఉంటే కూడా తీసుకుంటలేరట. ఇలా 22, 23 ఉన్నా కూడా ఖచ్చితంగా ఏ మిల్ అయినా కూడా దింపుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులను ఎట్టు పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే అనుకోకుండా వర్షాలు పడ్డాయి, పంట కుప్పలు కొట్టుకుపోయినాయి. ఇలా ప్రభుత్వం చెల్లించాలి. ఈ యాక్టింగ్లు చేసుడొద్దు, డ్రామాలు చేసుడొద్దు. ఖచ్చితంగా ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ ఊర్లో వచ్చి తిరిగినా రైతులు మీరు ఖచ్చితంగా నిలదీయండి, ఖచ్చితంగా అడగండి. వాళ్ళు వచ్చి తిరిగితే మీరు ఈ యాక్టింగ్లు చేసుడు బంద్ చేయరి. మీరు ఇస్తాన పోయిన పంట బోనస్ ఏమైంది, మీరు ఇస్తాన రైతు భరోసా ఏమైంది, మీరు బాకీ ఉన్నారు మా 75,000 రూపాయలు ఎకరానికి మీరు బాకీ ఉన్నారు, అది ఇయ్యండి అని ఖచ్చితంగా నిలదీసి మీరు అడగాలి. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 5 మండలాలలో కమలాపూర్ మండల్ కావచ్చు, హుజురాబాద్ మండల్ కావచ్చు, జమ్మికుంట మండల్ కావచ్చు, వీణవంక మండల్ కావచ్చు, ఇల్లంతకుంట మండల్ కావచ్చు, ఏ ఊరికి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా పక్కా రైతులకు చెప్తా ఉన్నా పట్టుకొని నిలదీయండి, అడగండి. మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు ఇస్తలేరు, ఇలా మేము ఈ పరామర్శలు ఉట్టి యాక్టింగ్ చేసిపోవడం బంద్ చేయరి అని ఖచ్చితంగా నిలదీయండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కౌశిక్ అన్నగా నేను వస్తా, మీతో పాటు మీ పంట రోడ్డు మీద మీరు ఇవ్వకపోతే మాత్రం రైతులందరినీ కూడా తీసుకొని మీరు 15 తారీఖు వరకు లేకుంటే 20 తారీఖు వరకు మీరు ఖచ్చితంగా వెరిఫై చేసి రైతులకి చెల్లించాలి. మీరు చెల్లించకపోతే ఇదే హుజురాబాద్ చౌరస్తా మీద రైతులందరినీ తీసుకొని వచ్చి నష్టపోయిన ప్రతి రైతును తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తా అని కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులకు బాధపడుతున్నారు. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడదు. కాబట్టి రైతులని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. యూరియా బస్తాలు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు. ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాడన్నా యూరియా బస్తా కోసం కేసీఆర్ గారు రైతులని ఇబ్బంది పెట్టిండా? రైతులు ఫోన్ చేస్తే ఆటోలు తీసుకొచ్చి యూరియా బస్తాలు ఇంటికాడ వేసి పోయేది. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఈ రైతులను ఎవరిని అడుగురు, రైతుల మధ్యలో నిల్చొని ఉన్నా నేను. ఇలా పంట రైతు బంధు కేసీఆర్ గారు వాళ్ళు పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు రైతు బంధు టైంకి వేసేది, కరెంటు టైంకి ఇచ్చేది, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది, టైంకి నీళ్లు ఇచ్చేది, కాళేశ్వరం నీళ్లు వచ్చేటి ఈ ప్రాంతం మొత్తం. ఇలా అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేది. ఇలా ఏది లేదు, మొత్తం బంద్ చేసిరు. అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు కావచ్చు, బిడ్డ నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నా, నవంబర్ 20 తారీఖు వరకు మీరు ఇవ్వకపోతే మేము హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులు మొత్తం కూడా రేపు వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.